ఇజ్రాయెల్ మీద యుద్ధంలో గెలవలేక ఇజ్రాయెల్ చేత యుద్ధాన్ని ఆపించడానికి బందీలను అడ్డుపెట్టి నాటకాలు ఆడుతోంది హమాస్ అయితే, ప్రపంచ దేశాల వాణిజ్యాన్ని అడ్డుపెట్టుకుని నాటకాలు ఆడుతోంది హౌతీ. ప్రపంచ దేశాలు ఎర్ర సముద్రంలో చేసే వాణిజ్యాన్ని, అలాగే అరేబియా సముద్రంలో చేసే వాణిజ్యపు నౌకల మీద దాడులకు పాల్పడుతూ, మీరు ఈ వ్యాపారం చేయనివ్వం, మీరందరూ కలిసి ఒత్తిడి తెచ్చి ఇజ్రాయెల్ చేతన దాన్ని యుద్ధం ఆపించాలి, అలా ఆపించకపోతే మిమ్మల్ని అందరినీ ఇజ్రాయెల్ పౌరులుగానే భావిస్తాం, ఇజ్రాయెల్ హితోషులుగానే భావిస్తాం, ఇజ్రాయెల్ హితబోధకులుగానే భావిస్తాం, కాబట్టి మిమ్మల్ని అందరినీ శిక్షిస్తాం అంటూ తనకు తానే జడ్జిమెంట్ ఇచ్చేసుకుని శిక్షించేస్తోంది హౌతీ. ఇప్పుడు దాకా అమెరికా, యూరప్ దేశాలు దాని మీద అభ్యంతరం వ్యక్తం చేసింది. రష్యా నోరు మూసుకు కూర్చుంది. రష్యా మిత్రపక్షమైనటువంటి ఉత్తర కొరియా, ఇరాన్ సమర్థిస్తున్నాయి. చైనా అదే జట్లో భాగంగా ఉంది. ఇప్పుడు చైనా మాత్రం దాన్ని తప్పుపట్టింది. వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తే వ్యాపార కార్యకలాపాలు ఎలా సాగుతాయి, దీన్ని మేము ఖండిస్తున్నామని చెప్పింది. దాన్ని ఆపాలని కోరింది. ఎందుకు? చైనా కూడా ఆ వాణిజ్య నౌకల మీదనే ఆధారపడింది. చైనా కూడా సముద్ర వాణిజ్యం మీదనే ఆధారపడింది. తన ముడ్డి కిందకి నీళ్ళు వస్తే మాత్రం మాట్లాడుతోంది, తప్పుబడుతోంది చైనా. బట్ తీవ్రవాద చర్యని తప్పుపట్టట్లేదు.